చాలా తప్పు వర్డ్, చాలా తప్పు వర్డ్ అది. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. ఈ పాయింట్ మీద నాకు నిజంగా మాట్లాడాలని ఉంది. సరే. పవన్ నా కోసం ఏం ఆడాడు? నా గుద్దగా బత్తాయి పడ్డదా? కళ్యాణ్ కూడా వెళ్ళాడు, పవన్ కూడా వెళ్ళాడు. అవును, నేను ఓటేస్తే వెళ్ళాడు పవన్. ఓటు వేయకుండా నేను పవన్ నా అంతటికి నేనే వెళ్ళిపోతా అని అన్నాడా? అనలేదు కదా. నేను అక్కడికి వెళ్ళి నా కోసం నువ్వు వెళ్ళిపో అని నేనేం ప్రతిలాడలేదు కదా. అడుక్కో సార్, అమ్మా అని అడుక్కో. ఎందుకంటే కళ్యాణ్ ఆల్రెడీ డెమోన్ మీద ఓటేశాడు, డెమోన్ ఆల్రెడీ కళ్యాణ్ మీద ఓటేశాడు. చేసిన పనేది ఏం లంకట్టిస్తే వాడిని కంపంటిచ్చాడు. వీళ్ళిద్దరు ఓట్లు వేసుకున్నప్పుడు మేమిద్దరమే కదా ఉంది. కళ్యాణ్ అమ్మా, నీకు నీ తెలివితేటలకు 101 టెంకాయలు. ఉన్న దాంట్లో ఓటేస్తే పవన్ వెళ్ళిపోయాడు తప్ప నా కోసం పవన్ ఆడిన గేమ్ చెప్పరా ఒకసారి. గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళా గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అదే చెప్పి వాడి గేమ్ వాడు ఆడాడు, నా గేమ్ నేను ఆడాను. కానీ చూసేటప్పుడు ఎలా అనిపిస్తుంది తెలుసా? ఇప్పుడు నువ్వు ఇక్కడ పతివ్రత మాటలు చెప్పొద్దు, ఓకేనా? ఇక్కడ ఎవరి చెవులో కాలీఫ్లవర్లు పెట్టుకొని అలా వస్తుంది. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. బాధ అనిపిస్తుంది. ఏంటంటే మాట్లాడితే నేను సెల్ఫిష్ అని అంటారు, నేను ఇదని అంటారు. నేనేదో సాల్వ్ చేస్తాను, నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఏది చేసినా ఏదైనా నా కోసం బాడు చేస్తాడు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నేను సెల్ఫిష్ గా నేను ఆడుకుంటున్నానా? మస్త్ యాక్షన్ చేస్తున్నావురా. ఏడ నేర్చుకున్నావు? బందర్లోని. ఆ గేమ్ లో సెల్ఫిష్ గా ఉండాలి రితు, తప్పు లేదు. మాకు తెలుదులే, నీ మా అత్తగారు తెలివితేటలో నా కాడ చూపించుకో. నువ్వు అది అర్థం చేసుకో. ఆ గేమ్ ఎప్పుడైనా నువ్వు నీ కోసం ఆడాలి ఫస్ట్. నా కోసం వెళ్ళిపోయావా చెప్పు పవన్, ప్లీజ్. ఐ వాంట్ టు నో. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. నా కోసం వెళ్ళిపోయా లేకపోతే ఓట్లేస్తే వెళ్ళిపోయావా నువ్వు? ఓట్లు పడ్డాయని వెళ్ళిపోయాను. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ప్రేక్షకులందరికీ వినమ్రం, దయచేసి వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. మీరు ఒకసారి ఆలోచన చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రణరంగం చివరి అంకానికి చేరుకుంది. బిగ్ బాస్ చివరి కెప్టెన్సీ కంటెండర్షిప్ యుద్ధం ప్రారంభమైంది. కన్నీళ్లు కాదురా, హ్యాపీ టీయర్స్. ఇప్పటి వరకు కెప్టెన్సీ కంటెండర్షిప్ లో నిలవడానికి మీలో మీరు యుద్ధం చేశారు. కానీ ఈసారి పరిస్థితి మీ ఊహలకు అందని స్థాయిలో ఉండబోతోంది. జీవితంలో ఇవాళ ఒక మహాద్భుతం జరగబోతున్నది. ఇదొక్కటి తెలుసుకోవాలి స్వామి. ఈసారి మీరు చేసే యుద్ధంలో బయట నుంచి ఈ ఇంట్లోకొచ్చే యోధులను ఓడించాలి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. మనం బాబు నిన్నెవరు లోపల అనిచ్చారు? బయటికి పోదా, వెళ్ళు, బయటికి వెళ్ళారు. ఎంటర్టైన్మెంట్ అసలు ఇచ్చి పడేస్తున్నారు మీరు. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. కొన్ని సిచ్యువేషన్స్ లో మీరు నామినేషన్స్ లో అరుస్తుంటే ఎక్కడ బీపీ వచ్చి పోతారో అని భయంగా ఉంది. పడుతున్నారు, మీకు బాధ వస్తే అండ్ వాళ్ళు సంతోషపడుతున్నారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు, మీరు కెప్టెన్ అయినప్పుడు. సో ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ఫ్యాన్ బేస్ అండ్ ఎక్స్ట్రాడినరీ. జరాగు, మస్త్ ఎమోషన్ గా మాట్లాడావు, గుండె పట్టేసినట్టుంది. ఆగు. చివరి కెప్టెన్సీకి చేరువడానికి మీకు ఇస్తున్న ఛాలెంజ్ త్వరగా సరిగా. మొదటి రోలోని కలర్స్ ని గమనించి మీ బోర్డులో ఉన్న కలర్ టైల్స్ ని తీసుకుని దెన్లోని బోర్డులో ఉన్నట్టుగా అదే క్రమంలో మీ బోర్డులో అమర్చాలి. అక్కడున్న 3 బ్యాగ్స్ లో స్వింగింగ్ డిస్క్ పై ల్యాండ్ అయ్యేలా విసరాలి. చాలా బాగుంది రవి, ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సార్. అవి కింద పడకుండా చూసుకోవాలి. ఏదో తేడాగా ఉందేంటి? అయిపోయిందిరా, దీని ఎక్క ఇక దొరికింది, మనకు దొరికింది.
ప్రేక్షకులందరికీ వినపం దయచేసి వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి.